అమెరికా లైఫ్ స్టైల్ అనగానే అందరికీ అదొక భూతల స్వర్గమని, అవకాశాల దేశమని, అన్ని రకాలుగా గొప్ప దేశమని అనిపించకుండా ఉండదు. కానీ ఇక్కడే ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేంటంటే దూరపు కొండలు నునుపు అని. నిజానికి అమెరికాలో జీవితం ఇండియాలో కన్నా బాగుంటుందా అంటే సరైన సమాధానం చెప్పటం కష్టం. కొందరికి బాగుండొచ్చు, మరికొందరికి బాగుండకపోవచ్చు. బాగుండటం, బాగా లేకపోవడం అన్నది వాళ్ళ నేపథ్యాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో సంపన్నులై అన్ని అందుబాటులో ఉన్న వాళ్ళకు అమెరికా నచ్చకపోవచ్చు. ఇక్కడ బ్రతుకు తెరువు కష్టమైన వారికి మాత్రం ఖచ్చితంగా అమెరికా జీవనం నచ్చుతుంది. మన దేశంలో మనం ఇష్టం, ఇక్కడ కావలసినంత స్వాతంత్రం, మన భాష, మన గుర్తింపు ఎప్పుడూ ప్రధానంగానే ఉంటుంది. కన్న తల్లి లాంటి ఉన్న ఊరిలో అయిన వాళ్ళందరి మధ్య బతుకు భారమైన బతికేయవచ్చు. అయితే బతుకు తెరువుకు మాత్రం ఎవరైనా సరే కష్టపడవలసిందే. అదృష్టం కలిసి వస్తే సరే, లేకపోతే రోడ్డున పడాల్సిందే. ఎందుకంటే కొందరికే కొన్ని అవకాశాలు లభిస్తాయి. కొందరికి అమెరికాకు తప్పనిసరి వెళ్లాల్సి వస్తే, మరికొందరికి కొత్తదనం కోసం వెళ్ళొచ్చు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు అక్కడ ఉండిపోవలసి రావచ్చు. ఈ నేపథ్యంలో అక్కడి జీవనం ఎలా ఉంటుంది? ఎంత ఖరీదైనగా ఉంటుంది? ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ 2.0 తరువాత అమెరికాలో భారతీయుల పరిస్థితి ఏ విధంగా మారింది? అసలు అమెరికా స్థానికులు అక్కడి జీవనాన్ని ఎలా చూస్తున్నారన్నది ఆసక్తికరంగా ఉంటుంది. నిజానికి మొదటి నుండి అమెరికాలో కష్టపడే వారికి అవకాశాలు మెండుగా ఉంటాయి. కోరుకున్నవన్నీ డాలర్లతో సొంతం చేసుకోవచ్చు. చేసే ఉద్యోగాన్ని బట్టి ఇళ్ళు, వాహనం, లగ్జరీ వస్తువులు అన్ని సమకూర్చుకోవచ్చు. కానీ ఒక్క వెలితి అందరినీ వేధిస్తూ ఉంటుంది. అదేంటంటే అయిన వారందరికీ దూరంగా ఉండాలి. అప్పుడప్పుడు అక్కడక్కడ కనిపించే రేసిజం జడల విప్పుతూనే ఉంటుంది. ఎవడు ఏ క్షణంలో ఏ వైపు నుంచి తుపాకీ పేల్చుతాడో తెలియని ప్రాణభయం వెంటాడుతూ ఉంటుంది. జాతి అహంకార అవమానాలు వర్క్ ప్లేస్ లో ఎదురవుతూనే ఉంటాయి. మొత్తంగా జీవితం యాంత్రికంగా ఉండి బాధ్యతల నుంచి తప్పించుకోలేని తప్పనిసరి ఒత్తిడితో కూడుకొని ఉంటుంది. వయసులో ఉన్నప్పుడు అమెరికా గురించిన అనేక ఆకర్షణలు అక్కడి జీవితంపై ఆశలు పెంచుతాయి. ఆ పైన జీవితం ఏమిటనేది చాలా మందిలో ప్రశ్నగా మిగిలిపోతుంది. అయినా ప్రతిసారి కొత్త ఆశలు రేపుతూనే ఉంటుంది. అవకాశాలు వస్తూనే ఉంటాయి. అందుకే అమెరికా ఒక అందమైన భూతల స్వర్గం అంటారు. ఆ దేశంలో స్థిరపడాలని, జీవితంలో అనేక మధురిమలు అనుభవించాలని లక్షలాది మంది కలలు కంటుంటారు. అందుకు కారణం డాలర్‌కు అంతర్జాతీయంగా ఉండే విలువ, బలం కావచ్చు. అనేక దేశాల్లో కరెన్సీ పతనం అవుతున్నా డాలర్‌కు ఉన్న విలువ ఎప్పుడూ తగ్గకపోవడం వల్ల అనేక మంది ఆ దేశానికి ఆకర్షితులవుతూ ఉంటారు. అమెరికాలో గన్ కల్చర్ వెర్రితలలు వేస్తున్నా, బ్రతుకుకు భద్రత లేకపోయినా అమెరికా పట్ల ఆకర్షణ కొంచెమైనా తగ్గడం లేదు. అక్కడి ప్రజలు వారాంతంలో మాత్రమే దొరికే వినోదాలలో తేలియాడుతూ ఉంటారు. అక్కడ పర్యాటక ప్రాంతాల్లో మితిమీరిన జనం తాకిడి చూస్తే జీవితాన్ని అనేక విధాలుగా మిస్ అవుతున్న విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. నిజానికి అమెరికాలో అక్కడి ప్రజలు తమకంటూ ఓ లోకాన్ని సృష్టించుకుంటున్నారు. దేశం వీడిన ప్రవాసులు సంఘాలుగా ఏర్పడి తమ ఆచార వ్యవహారాలు స్వదేశానికి ధీటుగా అమెరికాలోనే నిర్వహించుకుంటున్నారు. ఆహార వ్యవహారాల విషయంలో చాలా వరకు కాంప్రమైజ్ అవుతుంటారు. అమెరికాలో లభ్యమై ఆహారానికి అలవాటు పడక తప్పడం లేదు. ఇతర దేశాల పిల్లలు కొంత క్రమశిక్షణతో పెరుగుతున్న అమెరికా దేశ యువత చిరుప్రాయంలోని అనేక వ్యసనాలకు పాల్పడుతోంది. డ్రగ్స్ కు అలవాటు పడి ఎడిక్ట్ కావడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం వారు తమ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటున్నారు. ఆటిజం, జైకాటిజం తదితర సమస్యలు సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. ఇందుకు కారణం అక్కడి వారు స్వీకరించే ఆహార పదార్థాలని చెబుతుంటారు నిపుణులు. కొన్ని ప్రమాదకరమైన అలవాట్లు అక్కడి పెదలలో బుద్ధిమాంద్యం లేదా ఆటిజంకు దారితీస్తున్నాయి. చిన్న పిల్లలు కూడా క్రూరంగా ప్రవర్తించడం చేస్తున్నారు. అత్యధిక శాతం మందిని ఊబకాయం సమస్య పీడిస్తోంది. 9 సంవత్సరాల వయసులోనే ఆడపిల్లలు రజస్వలు కావడం, మగ పిల్లలకు పసి వయసులోనే గెడ్డాలు, మీసాలు రావడం జరుగుతోంది. 25 ఏళ్లకే రకరకాల క్యాన్సర్ వ్యాధులు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అమెరికన్లను వేధిస్తూ ఉంటాయి. అప్పట్లో కరోనా వ్యాపించినప్పుడు చిన్న చిన్న వ్యాధులను సైతం వారు తట్టుకోలేకపోవడం జరిగింది. అమెరికాలో వైద్యం చాలా ఖరీదైన వ్యవహారంగా ఉంటుంది. సామాన్యంగా ప్రతి పౌరుడికి విధిగా మెడికల్ ఇన్సూరెన్స్ ఉండటం వల్ల చికిత్స పొందగలుగుతూ ఉన్నారు. మనవారి సంగతి ఎలా ఉన్నా అమెరికా పౌరుల జీవన విధానాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. వారు తినడంలో, నిద్రించడంలో వేళలు పాటించరు. ఎందుకంటే వారిలో మొదటి నుంచి నియమిత జీవన విధానం ఉండదు. వివిధ రకాల మాల్స్లలో ప్రాసెస్ చేసినవి, ఫ్రోజన్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, రెడ్ మీట్ వంటివి సర్వసాధారణంగా తింటుంటారు. కానీ చాలా ఎక్కువ కాలం చల్లదనంలో ఉంచినవి కొనుగోలు చేయటం,
వాటిని ఇళ్లలో మళ్ళీ ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసి ఓవెన్‌లో వేడి చేసుకొని తినడం వంటివి సర్వసాధారణంగా చేస్తుంటారు. అమెరికన్లు వారం రోజులు బాగా కష్టపడుతూ వీకెండ్‌లలో మాత్రం తెగ తింటూ ఉంటారు. 5 రోజుల సంపాదన ఆ 2 రోజుల్లోనే తిండికి, సిగరెట్లకు, తాగుడుకు, తిరుగుళ్లకు ఖర్చు పెడుతూ ఉంటారు. పొదుపు చేసేది ఇతర దేశాల పౌరులు మాత్రమే. అమెరికన్లకు రేపటి గురించిన బెంగ తక్కువేనని చెప్పవచ్చు. పైకి కనిపించని నిర్లిప్తత అమెరికా పౌరుడితో పాటు ఆ దేశంలో నివాసం ఉండే ఇతర దేశాల వారిలోనూ కనిపిస్తూ ఉంటుంది. జాబ్ టెన్షన్, విపరీతమైన పని ఒత్తిడి, ఉద్యోగ భద్రత గురించిన ఆందోళన విపరీతంగా వేధిస్తూ ఉంటాయి. అందుకే వారిలో పైకి కనిపించని నిర్లిప్తత ఆవహించి ఉంటుంది. అమెరికాలో రెడీమేడ్ వస్త్రాల అమ్మకం ఎక్కువ. అక్కడి మోడర్న్ డ్రెస్సుల్లో సింథటిక్ దుస్తుల వాడకం ఎక్కువ. అమెరికా ప్రజల్లో ధైర్యం తక్కువ. ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటారు. అందుకే స్టెరాయిడ్స్ వాడడం, హై పవర్ మందులు వాడడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అమెరికాలోని పసిపిల్లలకు జన్మించిన నాటి నుంచే విపరీతంగా టీకాలు వేయిస్తూ ఉంటారు. అది కూడా ఒక రుగ్మత అని అంటారు విశ్లేషకులు. అమెరికాలో కొద్ది కాలం నుంచి వీగన్ల సంఖ్య పెరుగుతోంది. అంటే శాకాహారుల సంస్కృతి అన్నమాట. వీరిలో అత్యధిక శాతం ఇతర దేశాల వారే ఉంటున్నారు. దీనికి కారణం అక్కడి ఫుడ్ మాఫియా వల్లే అంటున్నారు. ఇక్కడ లభ్యమయ్యే పాలు, పెరుగుల మీద అనేక రకాల పరిశోధనలు చేస్తే విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. ఎందుకంటే అమెరికాలో లభించే ఆవు పాలల్లో నాణ్యత కొరవడుతోంది. వీటిల్లో సహజత్వం లేకపోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అందుకే రుచి కూడా చాలా తేడాగా అనిపిస్తుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇక్కడి ఆవులకు మాంసం తినిపిస్తారని చెబుతారు. వాటి పాలను కల్చర్ చేసి మార్కెట్లోకి ప్రవేశపెడుతుంటారు. పిల్లల్లో, పెద్దల్లో పలు రకాల సమస్యలకు ఇటువంటి ప్రొడక్ట్స్ కారణం కావచ్చని అంటున్నారు. అమెరికాలోని స్టోర్స్‌లలో గ్రాస్ ఫెడ్ కౌ మిల్క్ అని విడిగా పాల ప్యాకెట్లు దొరుకుతాయి. అంటే గడ్డి తినే ఆవులన్నమాట. ఆవులు గడ్డి తినక మరేమైనా తింటాయా అనే సందేహం చాలా మందికొస్తుంది. ఆవులు మరిన్ని పాలు ఇవ్వటం కోసం, బలం కోసం వాటికి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తారు. మాంసం అలవాటు చేస్తారు. మాంసాన్ని బాగా ఎండబెట్టి, పొడి చేసి బీన్స్‌తో కలిపి ఆవులకు తినిపిస్తారన్న దిగ్భ్రాంతికర చేదు నిజం బయటపడింది. ఇంకో షాకింగ్ వార్త ఏంటంటే అందులో పంది మాంసం కూడా ఉండటం విశేషం. ఇదే మన భారతదేశంలో అయితే ఎన్ని ఆందోళనలు జరిగి ఉండేవో. పెరుగు బంకగా ఉండడం అందువలనే కావచ్చు. ఇటువంటి ఫుడ్ మాఫియా అమెరికా ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటోంది. అయినా తమ పిల్లలు అమెరికాకు వెళ్ళకపోతే అది తమకు అవమానకరంగా తల్లిదండ్రులు భావిస్తున్నారంటే కేవలం సంఘంలో ఒక విధమైన అంతస్తు కోసం కావచ్చు. నాణానికి రెండో వైపు నొక్కుల రూపంలో ఇంత భయంకరంగా ఉంటుంది అని తెలిసినా అగ్రదేశం అంటే నానాటికి క్రేజ్ పెరుగుతుందే తప్ప తరగడం లేదు. కానీ ఈ మధ్య ఆ పరిస్థితి మారుతోంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభావం వల్ల ఇన్ని అవమానాలు, సమస్యలు ఎదుర్కొంటూ ఇక్కడ చదువుకోవడం అవసరమా అని భారత విద్యార్థులు భావిస్తున్నారు.